రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కర్నూలు జిల్లాలో ఉన్న ఉన్నత విద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పెట్టినటువంటి విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవి భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ కనిపించేటువంటి కళాశాల యొక్క నిర్మాణం 1972లో ఏర్పాటు చేశారు. ఈ కళాశాల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం అప్పటి ప్రధాని పివి నరసింహారావు 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఐకమత్యంగా ఉండాలి, ఐక్యతా భావంతో మెలుగుండాలనే ఉద్దేశంతో జూబ్లీ కళాశాల ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో చేరాలంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించిన తర్వాతే ఇక్కడ కళాశాలలో సీటు దక్కేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థి కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతోమంది లెక్చరర్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా వెలుగొందినటువంటి ఈ కళాశాల ఈరోజు మసకబారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కళాశాలలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. కళాశాలలో అధ్యాపకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పెద్ద తారాస్థాయికి చేరడంతో విద్యార్థులంతా కూడా రోడ్డు మీదకి పెట్టే అర్ధాకలితో రోడ్డుపైకి ఎక్కేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే విద్యార్థులు మా ఆకలి బాధలు తీర్చండి, హాస్టల్లో ఉండి చదువుకోలేనటువంటి పరిస్థితి ఉంది, తిండి లేక అల్లాడేటువంటి పరిస్థితి ఉందని ఆందోళన బాట చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు ఈ కళాశాల యొక్క ఏదైతే ప్రతిష్ఠ ఉందో ఆ ప్రతిష్ఠ మసకబారేలాగా క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటైన తర్వాత ఇక్కడ ఉన్న కర్నూలు నగరంలో ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్ యూనివర్సిటీకి అనుబంధంగా కర్నూలులో ఉన్న 3 కళాశాలలు, 1 కేవీఆర్ కళాశాల, 2 సిల్వర్ జూబ్లీ కళాశాల, 3 ఫర్మెంట్ డిగ్రీ కళాశాలలు క్లస్టర్ యూనివర్సిటీ కింద కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఒకవైపు కళాశాల, మరోవైపు యూనివర్సిటీ అధికారులు వీసీల యొక్క ఆధిపత్యంలో నలిగిపోతున్నటువంటి ఈ సిల్వర్ జూబ్లీ కళాశాలలో విద్యార్థులు మాత్రం అర్ధాకలితో అలమటించేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ కళాశాలకు అనుబంధంగా ఉన్నటువంటి హాస్టల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అర్ధాకలితో అలమటించేటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంది, ఎందుకోసం వాళ్ళు రోడ్డు ఎక్కారనేటువంటి అంశం మీద ఆర్టీవీ అందిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రౌండ్ రిపోర్ట్. సిల్వర్ జూబ్లీ కళాశాల మెన్స్ హాస్టల్ సంబంధించిన డైనింగ్ హాల్ వద్ద ఉన్నాం. మనం చూస్తూ ప్రజెంటు ఈ కూతవేటు దూరంలోనే కళాశాలకి పక్కనే ఉంటుంది. అయితే ఈ డైనింగ్ హాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ వండుతున్నారా లేదా, ఇక్కడ ఎలా ఉంది అనేటువంటి ఒకసారి పరిస్థితులు పరిశీలిద్దాం. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. పురుగుల అన్నమే పరమాన్నం అవుతుంది, నీళ్ళ చాంబారేమకు అమృతంలా భావించి తినేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా నాణ్యమైన ఫుడ్ లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నాం. గత కొంతకాలం నుంచి మమ్మల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రిన్సిపల్లకు ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ ఇక్కడ అధికారులకు చెప్పినా స్పందించలేదు అని ఆందోళన బాట పట్టారు. సిల్వర్ జూబ్లీ కళాశాల సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఆకలి కేకలుతో అలమటిస్తూ ఉన్నాం. ఎంతో ఉన్నత లక్ష్యాలతో ఇక్కడికి వచ్చాం. ఈ సిల్వర్ జూబ్లీలో చదివినటువంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ర్యాంకర్స్ ఇక్కడ ఉంటారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఉద్యోగాలతోనే బయటకు వెళ్తారనేటువంటిది ఏదైతే ఉందో ఆ పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. మనం చూస్తున్నాం సిల్వర్ జూబ్లీ కళాశాలకు సంబంధించినటువంటి డైనింగ్ హాల్ ఇది. ఈ పాత పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ క్లీనింగ్ కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓల్డ్ ఈ జనరేషన్ మారుతూ ఉన్నా కూడా హాస్టల్ యొక్క స్థితిగతులు మారినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా కరెక్ట్ ఇక్కడ క్లీనింగ్ కూడా లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం పక్కనే డైనింగ్ ఇక్కడ కుకింగ్ సెంటర్ ఉంది. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, పరిశుభ్రత పాటిస్తున్నారా లేదా, ప్రజెంట్ పరిస్థితి ఏందనేది ఒకసారి పరిశీలిస్తే మనం ప్రజెంట్ ఇక్కడ కిచెన్లో ఉన్నాం. ఈ కిచెన్లోనే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ తయారు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆధునికంగా కాస్తంత అడ్వాన్స్గా వంట పాత్రలు ఇక్కడ ఉన్న కిచెన్ తయారు చేసినప్పటికీ పెద్ద ఎత్తున కూడా సౌకర్యాలు అయితే అరాకొరగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం దీంతోపాటు ప్రతిసారి ఈ విద్యార్థులకు ఇచ్చేటువంటిది ₹1 సంబంధించినటువంటి బియ్యం ఇవ్వాలని గతంలో రూల్స్ ఈ జీవోస్ ఇచ్చినా కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. కానీ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఏవైతే బియ్యమే ఇంకా పంపిణీ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం సివిల్ సప్లై నుంచి వచ్చేటువంటి బియ్యమే వీళ్ళకి ప్రమాణంగా వండి పెట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ వండేటువంటి ఫుడ్లో మాత్రం ఈ బియ్యంతో పాటు మనం చూస్తున్నాం. చూడండి, ఇలా
బోదెగట్టినటువంటి బియ్యం కనిపిస్తూ ఉన్నాయి. పురుగుల అన్నము పరమాన్నంగా తినేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనకి ఎక్స్క్లూజివ్గా విజువల్లో కూడా కనిపిస్తుంది. పంపించి ఇవైతే కనీసం ఇక్కడ క్లీనింగ్ చేసి ఇవి తీసివేసి ఉడికించి ఫుడ్ వండాల్సినటువంటి ఇక్కడ కుకింగ్ వాళ్ళు కూడా సరిగా వండడం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూద్దాం ఇక్కడ స్టోర్ రూమ్లో సంబంధించిన ఒకసారి చూసినట్టయితే కూరగాయల పరిస్థితి ఎలా ఉంది, కూరగాయలు పెట్టేటువంటి పరిస్థితి ఎట్లుంది, కిచెన్ రూమ్లో ఉన్న స్టోర్ రూమ్ని పరిశీలించినట్టయితే కనీసం స్టాక్ ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి, సరుకులు కూడా పూర్తి స్థాయిలో అయిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం చూడడానికి మాత్రమే బియ్యం సంబంధించి ఒక 5-6 ప్యాకెట్లు, పప్పు కందిబేళ్ళ సంబంధించి ఒక ప్యాకెట్ స్పష్టంగా కనిపిస్తోంది. చింతపండు, ఉప్పు, పప్పు లాంటివి ఒక ప్యాకెట్ ఉన్నప్పటికీ ఇంకా ఇతర సామాగ్రి ఎక్కడైతే లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులు మాత్రం హాస్టల్లో 200-300 మంది విద్యార్థులు చదివేటువంటి పరిస్థితి ఉంది. సడన్గా ఇక్కడ మెనూ అయిపోయినా సరుకులు లేకపోయినా చదివేటువంటి వాళ్ళకి పెట్టేటువంటి పరిస్థితి అయితే లేదు. అర్ధాకలితో అలమటించాల్సిందే, ఆకలితో ఉండేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మాట్లాడడానికి స్టోర్ రూమ్ సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడెప్పుడు స్టోర్ రూమ్ సంబంధించిన సరుకులు తీసుకొస్తారు, ఏంటి అసలు? సార్ మనకు వచ్చేసి ఇప్పుడు 3వ తేదీ అట్లా ఇండియన్ అంశం 2 డేస్లో సరుకులు వస్తాయి సార్. మనం అంటే ఇప్పుడు ఖాళీ అయిపోయింది, పూర్తిగా ఏం లేనటువంటి పరిస్థితి, ఎన్ని రోజులు అయింది పరిస్థితి? సార్ ఈ ఉన్నాయి సార్, మనకు 2 డేస్ తర్వాత మొత్తం సరుకులు వస్తాయి సార్. ఇండియన్ పెట్టినాము, ఇండియన్ అంటే సరుకులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇవ్వాలని పెడతాం. అవ్వప్పుడు మొత్తం సరుకులు ఒకటేసారి దింపుతారు. అంటే ఏ రోజు ఇండియన్ పెడతారు, ఏ రోజు మనకి స్టాక్ వస్తుంది? సార్ 4వ తేదీ ఇండియన్ పెడతాం, 6-7 కల్లా మనకు సరుకులు అన్నీ వస్తాయి సార్. అంటే ఇప్పుడు మనం చూస్తే ఎక్కడ కూడా పిల్లలకి ఇక్కడ ఉన్న స్ట్రెంత్కి తగ్గటువంటి సరుకులు లేవు కదా, వాళ్ళకి ఎట్లా? అయితే ఇది వచ్చేసి స్టాక్ మీకు 10 డేస్ వరకు వస్తుంది సార్. ఇంకా ఈ స్టాక్ 10 డేస్ వరకు రన్నింగ్ అవుతూనే ఉంటుంది సార్. అంతలోపు మన సరుకులు వచ్చేస్తే అన్నీ ఒకటేసారి ఇచ్చి చేస్తాం సార్. అంతా పిల్లల వల్లనే జరుగుతుంది సార్. ఇక్కడ ఎవ్రీథింగ్ ఏముండదు, పిల్లలు లేకుండా ఇక్కడ అసలు గింజ కూడా బయటికి పోదు, రాదు సార్. మొత్తం పిల్లలే, కూరగాయలతో సహా గుడ్లతో సహా మొత్తం పిల్లలే చేస్తారు. వాళ్ళ ప్రతిదీ ఏమంటే సార్, మనం ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం వచ్చేది పిల్లడి పైన 46 రూపాయలు వస్తుంది. ఒక ఈచ్ వన్ పిల్లడి పైన 46 రూపాయలు వస్తుంది. ఆ 46 రూపాయల్లో పర్ డే 46 రూపీస్ వస్తుంది. దానిలో 45 రూపీస్ 50 పైసా ఓన్లీ బియ్యానికే పోతున్నాయి. బియ్యాన్ని పోతే ₹1 మనం పప్పు పెట్టాలి, రసం పెట్టాలి, నైట్ కర్రీ పెట్టాలి, సాంబార్ పెట్టాలి, మొత్తం రైస్ వల్లనే సార్ ఇది. లేకపోతే 16 రూపీస్ డైట్ ఛార్జెస్ అన్న వస్తే పిల్లలకి ఏమైనా మంచి భోజనాలు పెట్టడానికి అవకాశం ఉంది. కూరగాయలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ సార్ అక్కడ ఉన్నాయి సార్. ఈ పూటకి ఫ్రెష్గా తీసుకొస్తారా లేకపోతే ఎక్కడ? డైలీ ఫ్రెష్ వస్తాయి. మన రోజు మా పిల్లలు హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. పిల్లలు వచ్చి చెక్ చేసని, అక్కడ వేయింగ్ మిషన్ ఉంది, వేయింగ్ మిషన్ చెక్ చేసని లోపల పెట్టుకుంటారు. డైలీ ఫ్రెష్. మళ్ళీ 2 రోజులసారి 3 రోజులసారి ఎప్పుడు రాలేదు సార్ ఇక్కడ సార్ కూరగాయలు. ఇది సార్ ఏమంటే మన రైసే సార్ ప్రాబ్లము. మస్ట్ షూట్ రైస్ బాగుంటే పిల్లలు రైస్ గిన 1 రూపీ రైస్ వస్తే పూటకి రోజు ఎగ్ పెట్టచ్చు, మంత్లీ వన్స్ చికెన్ పెట్టచ్చు. ఏమంటే మొత్తం డబ్బులు వచ్చేసి దాదాపు నేను మొన్న తీసుకొచ్చాను సార్. ఇంకా రైస్ జరుగుతుంది సార్. డీడీ 45 రూపీస్ 50 పైసా సార్ పర్ కేజీ. పిల్లోడి పైన స్టూడెంట్ మీద వచ్చేసి 46 రూపీస్ సార్. దానిలో ₹1.50లో వాళ్ళు పప్పు పెట్టాలి, రసం పెట్టాలి, కర్రీ పెట్టాలి, సాంబార్ పెట్టాలి సార్. అందువల్ల పిల్లలకి నాణ్యమైన భోజనం లేదు సార్. అది గిన 1 రూపీ రైస్ గిన వస్తే పిల్లలకి డైలీ ఎగ్ ఇవ్వచ్చు, మంత్లీ వన్స్ చికెన్ ఇవ్వచ్చు, మళ్ళీ స్ప్రౌట్స్, బనానా అలాంటివి ఇవ్వచ్చు సార్. మనం అది మైనస్ పాయింట్ అదే సార్. మనం అది లేకుంటే బాగుంటుంది సార్. మనం ఆల్ ఏపీ హాస్టల్స్కి మొత్తం 1600 సార్. ఓన్లీ సిల్వర్జూబ్లీ కాలేజ్కి మాత్రం 1400 సార్. ఆ 1600 ఇచ్చినా కూడా మాకు బాగుంటుంది సార్ పిల్లలకి. ఎందుకు ఆ తేడా? ఇక్కడ 1400, అక్కడ 1600 సార్. ఏమో సార్, అసలు అన్ని గవర్నమెంట్స్కి లెటర్ పంపించిన సార్ వాళ్ళు ఎందుకు స్పందన లేదో కమిషన్ ఆఫీస్ నుంచి ఏమో తెలుసు సార్. అది మా అన్ని హాస్టల్స్ సార్. మీరు ఏ హాస్టల్కైనా పోండి, వాళ్ళు 1600 సార్ 1 రూపీ రైస్. మాకు వచ్చేసి ₹45.50 సార్ రైస్, ప్లస్ 1400 సార్. పిల్లోడి పైన 1400 రూపాయలు. రోజు ఎంతమంది స్ట్రెంత్ హాస్టల్లో ఉంటారు? వాళ్ళకి ఎన్ని పూటలు ఇక్కడ పెడతారు? రోజు స్ట్రెంత్ వచ్చేసి 520 వరకు ఉంటారు సార్, గర్ల్స్ అండ్ బాయ్స్ కలిపి. ఇక్కడ 200 బాయ్స్, అక్కడ 220 గర్ల్స్. అది సార్ 520. అవును సార్. ఇంకొకటి వచ్చేసి ప్రొవిజన్స్ వాళ్ళు కానీ, వీటివ్స్ వాళ్ళు కానీ, గుడ్లోళ్ళు కానీ ఇంతవరకు బిల్ పడలేదు. ప్రొవిజన్స్ వాళ్ళకి దాదాపు 8 మంత్స్ నుంచి బిల్లే రాలే వాళ్ళకు. వీటివ్స్ వాళ్ళకి 7 lakhs వచ్చింది, వాళ్ళకు పడలే.
అది కూడా బడ్జెట్ ప్రాబ్లం ఉంది సార్. వాళ్ళు కూడా అమౌంట్ పడితే కూడా బాగుంటుంది సార్. పిల్లలకు ఇచ్చేటువంటి మెనూ ఏదైతే ఉందో విద్యార్థులకి అది అరకూరగా రావడం వల్లే సరైన ఫుడ్ పెట్టలేనటువంటి పరిస్థితి ఉందని నిర్వాహకులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే కూరగాయలు మాత్రం ఎప్పటికప్పుడు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు మనం స్పష్టంగా చూసాం ఇక్కడ స్టోర్ రూమ్లో ఎక్కడ కూడా సరుకులు లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మామూలుగా నెలకోసారో లేకపోతే 2 నెలలకోసారి సంబంధించినటువంటి పూర్తిగా ఒకేసారి ఇండెంట్ పెట్టి పెద్ద ఎత్తున స్టోర్ రూమ్ అయితే ఉంటుంది, కానీ ఎక్కడ ఆ పరిస్థితి అయితే కనిపించలేదు. అక్కడ ఇండెంట్ పెట్టాము, ఇంకా స్టోర్ అయితే రావాల్సింది, ఇంకా ఇండెంట్ కావాల్సింది సరుకులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. హాస్టల్ గదులకు వెళ్దాం. హాస్టల్ గదుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంది, అక్కడ ఎంతమంది ఉంటున్నారు ఏంటనేటువంటి అంశం మీద కూడా మాట్లాడదాం. ఓకేనా? హాస్టల్ గదుల్లో చాలా అధ్వాన్నంగా ఉన్నాయి, కనీసం క్లీనింగ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుంది, పెద్ద ఎత్తున క్లీనింగ్ కూడా ఏర్పాటు చేయాలి, స్వచ్ఛ భారత్ ఉండాలి, స్వచ్ఛాంధ్ర కావాలనేసి గతంలో ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున నానా హంగామా చేసినప్పటికీ మనం ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ హాస్టల్లో ఉన్నాము. ఎక్కడ కూడా క్లీనింగ్ లేనటువంటి పరిస్థితి, దుర్గంధం వెదజల్లుతుంది. కనీసం మనిషి నిలబడి ఇక్కడ కనీసం ఒక క్షణం కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. పెద్ద ఎత్తున కూడా దుర్వాసన వెదజల్లేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ప్రతిరోజు విద్యార్థులు మాత్రం ఇక్కడే ఈ హాస్టల్లో అన్ని రకాల తమ కాలకృత్యాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే దుర్గంధం వెదజల్లుతుంది. కనీసం ముక్కు మూసుకుంటే తప్ప నిలబడేటువంటి పరిస్థితి వచ్చిందంటే హాస్టల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం మనతో మాట్లాడడానికి ప్రతిరోజు ఇక్కడే ఉండేటువంటి విద్యార్థి ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎలా ఉండగలుగుతుంది ఇంత వాసన, ఇంత దుర్వాసన వస్తుంది ఇది? సార్, ఈ సమస్య చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది సార్. ఎందుకంటే ఈ బ్లాక్లో మొత్తం ఉన్న వాళ్ళందరం కూడా ఇందులో మిసులుతాం. అంటే ఈ బ్లాక్ సరిగ్గా పనిచేయక పక్క బ్లాక్లకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ బ్లాక్లో కూడా మనకి కేవలం 2-3 వాష్రూమ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా దానితో పాటు మనం చూసుకున్నట్లయితే ఆ మీదన మొన్న రిపేరింగ్ వర్క్ చేశారు, ఆ మీద నుంచి పెచ్చులు ఊడిపడడం కూడా జరుగుతుంది. దీని ద్వారా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను కూడా మేము ఫేస్ చేస్తున్నాం. యూరినరీ డిసీజెస్ కానీ, స్టమక్ కానీ. దీనిపై వెంటనే స్పందించాలి సార్ అని కోరుతున్నాం సార్. మనం ఎక్కడ చూసినా పెచ్చులు పడిపోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఎక్కడ క్లీనింగ్ లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ టాయిలెట్స్ ఈ టాయిలెట్స్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం బస్టాండ్లోనో లేకపోతే ఇతర బయట సులభకాంక్షలోనో చూస్తే ఇంతకంటే క్లీనింగ్గా ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకు మాత్రం దుర్గంధం వెదజల్లుతుంది. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. కనీసం క్లీనింగ్ కూడా చేసేటువంటి వాళ్ళు లేక నానా అవస్థలు పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు. ఇంకా హాస్టల్ గదుల్లో చూద్దాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిద్దాం. సిల్వర్ జూబ్లీ కళాశాల నిర్వహణ పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు కనిపిస్తూ ఉంది. ఒక హాస్టల్లో ఉన్నటువంటి గదులే కాదు, కానీ కళాశాలలో ఉన్నటువంటి తరగతి గదులు కూడా మనం చూసినట్లయితే అసలు ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ అంతా దిగబడిపోయి ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే ప్రతిరోజు కూడా క్లాసు నిర్వహణ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ టైల్స్ కూడా దిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కనీసం ఒక అడుగున్నర దాకా దిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ టైల్ గినుక ఎవరైనా పొరపాటున కాలో చెయ్యో పెట్టినట్టయితే మాత్రం విద్యార్థి పడిపోయేటువంటి ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదవశాత్తు పడితే జరిగేటువంటి ప్రమాద తీవ్రతను ఎవరు కూడా ఊహకు కూడా అందనటువంటి పరిస్థితులు అయితే ఈ హాస్టల్లో కనిపిస్తున్నాయి. స్పష్టంగా మనం చూసినట్లయితే ఎక్కడికెక్కడ పెచ్చులు ఊడిపోవడంతో పాటు ఉన్నటువంటి టైల్స్ అన్నీ కూడా దిగబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. లోపల భూమిలోకే పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. వర్క్ పని చేసేటప్పుడు, క్లాసుల నిర్మాణం చేసేటప్పుడు ఎలా ఉంది అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనమే మనం చూస్తున్నటువంటి సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఒక కళాశాల తరగతి గది యొక్క దుస్థితి ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసలు ఈ కళాశాలలో చదవాలంటేనే భయాందోళన చెందేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులంతా కూడా ఇక్కడే కూర్చొని చదివేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిల్వర్ జూబ్లీ కళాశాల యొక్క నిర్వహణ కానీ, సిల్వర్ జూబ్లీ కళాశాలలో జరిగేటువంటి వ్యవహారాలు కానీ, సిల్వర్ జూబ్లీ కళాశాలలో హాస్టల్ యొక్క విద్యార్థుల స్థితిగతులు కానీ బయటికి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఎవరిని మీడియాకి కానీ లేకపోతే విద్యార్థి సంఘాలని కూడా అలో చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా World class infrastructure, eco-friendly campus,
Broad array of academics. KL, deemed to be university. కడుపు మండినటువంటి వాడు లేకపోతే ప్రశ్నించే తత్వం ఉన్న విద్యార్థులు పొరపాటున అడిగితే టీసీ ఇచ్చి పంపిస్తాం, లేకపోతే ప్రాక్టికల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు లోన్ చేసేటువంటి పరిస్థితి ఈ కళాశాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఏ కాలేజీలో జరిగేటువంటి సిల్వర్జుబ్లీలో ఉన్నటువంటి నిర్వహణ కానీ, ఇక్కడ జరిగేటువంటి లోపాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు కానీ బయటికి రాకుండా ఉండేందుకు మాత్రం విద్యార్థుల నోళ్ళు నొక్కేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓకే, సిల్వర్జుబ్లీ కళాశాల విద్యార్థులు పాములతో పందులతో ఆవాసం చేస్తూ దోమల సంగీతం మధ్యాహ్నం తన యొక్క చదువులు కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. ఇందాకే పెద్ద పాముని కూడా చంపినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నీటి అవసరాలు, ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు కూడా సరైనటువంటి వసతి లేక, క్లీనింగ్ లేక ఇబ్బంది పడుతూ పాములు వస్తున్నాయి. భయంతో పాము కాటుకు బలవుతామా, లేకపోతే ఇంకేదైనా జరుగుతుందనేటువంటి భయం గుప్పెట్లో ఈ సిల్వర్జుబ్లీ కళాశాల హాస్టల్ విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే కాసేపటి క్రితమే పామును కూడా చంపేసినటువంటి విజువల్స్ మనం ఇప్పటిదాకా చూస్తున్నాం పక్కన. అయితే మనతో మాట్లాడడానికి ఆ విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, ఆ హాస్టల్లో పరిస్థితులు ఎట్లున్నాయి? హాస్టల్లో చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఉండడానికి రూములు కూడా సరిగ్గా లేవని పరిస్థితి. ఇక్కడ వాటర్ అనేది అసలు లేదు వాడుకోవడానికి. ముఖ్యంగా హాస్టల్లో రూమ్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి. దాంట్లో క్లీన్ చేయడానికి కూడా ఒకరు ఉన్నారు, కానీ ఎప్పుడో ఒకసారి మేము రిపోర్ట్ చేస్తే అప్పుడు చేస్తున్నారు. అంతకుమించి అట్లా క్లీన్ చేస్తలేరు, మేమే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా గేట్కి తాళం అంటూ వేస్తున్నారు, కానీ ఒక వాచ్మెన్ లేడు. ఎప్పుడంటే ఇప్పుడు కొంతమంది వస్తుంటారు లోకల్ వాళ్ళు వచ్చి తాగడం చేసి మళ్ళీ మా మీద బాటిల్ విసరడం అలాంటివి కూడా జరుగుతున్నాయి. వాటి నుంచి మమ్మల్ని కొంచెం కాపాడాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు చూసారు మీరే, ఇక్కడే ఒక పాము ఉంది. అది రూమ్లోకి వచ్చిందంటే మా ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంత ఇబ్బంది పడుతున్నాం. ఫస్ట్ ఇయర్లో నేను అక్కడ ఓల్డ్ హాస్టల్లో ఉన్నాను. అక్కడ కూడా నా రూమ్ నెంబర్ 4 అక్కడ పాము వచ్చింది. అప్పుడు కూడా అలాగే, కాకపోతే అక్కడ నేను పడుకొని ఉన్నప్పుడు కాబట్టి నేను తొందరగా లేయడం, బయటికి పరిగెత్తి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా ఇది ఇంకా పెద్ద పాము. ఇలా చాలా పాములు వస్తున్నాయి. దీని నుంచి మమ్మల్ని ఏదో విధంగా సహాయపడాలి. మనం చూస్తున్నాం హాస్టల్లో చాలా రూములు ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఉన్నారు. 520 మంది విద్యార్థులు, అటు గర్ల్స్ ఇటు బాయ్స్ అని కలిసి. హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? హాస్టల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. అసలు ఎటువంటి ఫెసిలిటీస్ కూడా లేవు. వాటర్ ఫెసిలిటీస్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఒకసారి వస్తే ఒకసారి రావు. బాత్రూమ్స్ అయితే చాలా దరిద్రంగా ఉన్నాయండి. దాని గురించి ఎన్నోసార్లు రిపోర్ట్ చేస్తే కూడా ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా ఫుడ్ అయితే ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాము. ఇవాళ మార్నింగ్ కూడా మేము కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళాము, ఏం కూడా జరగలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని సార్ వాళ్ళు కూడా తిడుతున్నారు, ఎందుకు వెళ్ళారు మీరు అది ఇది అనేసి. వీటి గురించి గవర్నమెంట్ మాకు స్పందించి ఇక్కడ మాకు అన్ని ఫెసిలిటీస్ తెప్పించాలనేది కోరుకుంటున్నాం. రెసిడెన్షియల్ కాలేజీలో ఉన్న ఒక్క ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ఇక్కడ లేవు. అసలు ఇది రెసిడెన్షియల్ కాలేజా నార్మల్ కాలేజా అనేది మాకే అర్థం అవ్వట్లేదు. పేరుకు మాత్రమే ఇది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ అంతే, మొత్తం అంతా ఏమీ లేదండి. ఒకసారి గవర్నమెంట్ దీనికి స్పందించాలని కోరుకుంటున్నాం. మనం చూస్తున్నాం ఇప్పటిదాకా ఇక్కడ రూమ్స్ అన్నీ చూసాం, బాత్రూమ్స్ అసలు క్లీనింగ్ లేవు. ఎక్కడ కూడా టాయిలెట్స్ కూడా చాలా అధ్వాన్నమైన క్లీనింగ్ చేసేటువంటి పరిస్థితులు. ఎట్లా ఉండగలుగుతున్నారు ఇక్కడ? ఈ వాష్రూమ్స్ కావచ్చు, ఇక్కడ నీట్నెస్ కావచ్చు, ఇది అవన్నీ లేకపోవడం వల్ల తరచూ విద్యార్థులందరూ అనారోగ్యానికి గురవలసి వస్తుంది. ఈవెన్ నాకు కూడా ఫీవర్ వచ్చి రూమ్లో పడుకొని ఉండిపోయాను. పాము వచ్చిందని తెలవంగానే చూడడానికి కిందకు వచ్చాను. మా రూమ్లో కూడా దోమలు చాలా ఉన్నాయి. చాలామందికి సగానికి పైగా జ్వరానికి గురవుతున్నారు పిల్లలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కావచ్చు, ఎవరు తమ పనులను సరిగ్గా బాధ్యతారాహిత్యంగా చేయటం లేదు. అది ఎందుకో మాకు కూడా తెలియదు. మేము చెప్తే కూడా వాళ్ళు చేయట్లేదు. కానీ వాళ్ళు జీతాలు తీసుకుంటున్న టైంకి మరియు అక్కడ మెస్లో ఉన్నటువంటి ఫుడ్ కావచ్చు, ఏది కూడా సరిగ్గా లేదు. దాన్ని మేము క్లస్టర్ యూనివర్సిటీలో మరియు మా ప్రిన్సిపల్ సార్కి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు స్పందించడం లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పైన బ్లాక్స్ కావచ్చు, మా రూమ్స్ కావచ్చు, ఏవి కూడా బేసిక్ ఫెసిలిటీస్ కూడా అందించడం లేదు. సరిగ్గా ఫ్యాన్స్ లేవు, లైట్స్ లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఎట్లా చదువుకోవాలి, మెరుగైన విద్యను మేము ఎట్లా తీసుకోవాలి ఇన్స్టిట్యూషన్ నుంచి? యాక్చువల్గా ఇది 1972లో రెసిడెన్షియల్ కాలేజ్గా పివి నరసింహారావు గారు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరైతే మెరిట్ బేస్డ్ పూర్ విద్యార్థుల కోసం. కానీ ఇది నార్మల్ డిగ్రీ కాలేజ్ కంటే అధ్వానంగా తయారైంది. బేసిక్ నీడ్స్, బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేవు. తాగడానికి వాటర్ రావు, యూజ్ చేసుకోవడానికి వాటర్ లేవు. అసలు ఇక్కడ ఎందుకు ఉన్నామా అనే పరిస్థితికి దిగజారిపోయింది. కానీ ప్రశ్నించే గొంతులు లేక, ప్రశ్నిస్తే అణిగిదొక్కి ఈ గత 2 సంవత్సరాల నుంచి నేను వాటర్ సెక్రటరీ ఇక్కడే పనిచేస్తున్నాను. మా హాస్టల్లోనే వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఆ వాటర్ ప్లాంట్ కావచ్చు, ఏది కూడా సరిగ్గా పనిచేయట్లేదు. కానీ దాంతోనే అట్లాగే కాలం గడిచిపోయింది. ఇప్పుడు సమయం వచ్చింది, పూర్తిగా ప్రతి ఒక్క విద్యార్థి గొంతు
లే లేపగలిగేటువంటి సమయం ఆసనమైంది కాబట్టి ఇప్పుడు మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. కలెక్టరేట్ మార్నింగ్ వెళ్ళొచ్చాం. ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ అక్కడ కూడా మీటింగ్ జరుగుతూ ఉంది. మా డిమాండ్స్ ఏవైతే ఉంటాయో డిమాండ్స్ లైక్ బేసిక్ ఫెసిలిటీస్ని మాకు లగ్జరీస్ కాకుండా బేసిక్ ఫెసిలిటీస్ సాధారణంగా సమాజంలో మనుషులు బతికేటువంటి ఏవైతే గూడ్స్ ఉంటాయో వాటిని మాకు ప్రొవైడ్ చేస్తే చాలు. అంతకు మించి మేమేం కోరట్లేదు. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మాకు అంత బాగోలేవు. ఈవెన్ మా క్లాస్ రూమ్స్లో కూడా పాములు వస్తున్నాయి, దోమలు ఉన్నాయి. మొత్తం అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా అంత బాగోలేదు. సో దీన్ని అంతా చేయాలంటే మన కాలేజ్ సిబ్బంది కావచ్చు, మా ప్రిన్సిపల్ కావచ్చు, క్లస్టర్ యూనివర్సిటీ కావచ్చు, పై అధికారులు కావచ్చు, వాళ్ళంతా సపోర్ట్ చేస్తేనే ఇదంతా అవుతుంది. లేకపోతే ఏం కాదని నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. టాయిలెట్స్ దగ్గర ఉదయం ఎలాంటి ఫైట్ చేసే సిచ్యువేషన్ ఉంది? మేము టాయిలెట్స్కి పోవాలంటేనే భయపడతాం సార్. ఫస్ట్ లేవగానే పోలేని పరిస్థితి ఉంది. టాయిలెట్స్ వినియోగించుకోవాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది సార్. ఇక్కడ మార్నింగ్ లేవగానే ఇట్లా బయట ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి సార్ మాకు 2. ఆ విధంగా ఇక్కడ బయట అంటే మినిమం ఎలక్ట్రిసిటీ కూడా ఒక లైట్ కూడా ఉండదు సార్ బాత్రూమ్స్లో. ఒక బాత్రూమ్స్ అంటే ఒక బ్లాక్ కలిపి 2 బ్లాక్స్ కలిపి అంటే 10 రూమ్లు కలిపి ఒక సెట్ బాత్రూమ్ ఉంటుంది సార్. అక్కడ మినిమం ఎలక్ట్రిసిటీ ఒక లైట్ కూడా లేదు సార్ బాత్రూంలో. తర్వాత డ్యూరింగ్ ఎగ్జామ్స్ టైమ్స్లో సెమిస్టర్ జరుగుతున్నప్పుడు రూమ్లో లైట్ పోయింది, ఫ్యాన్ పోయిందంటే కూడా పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. 4 రోజుల పాటు మేము చీకట్లోనే వేరే రూమ్లు కామన్ హాల్లో కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. తర్వాత సమ్మర్ హాలిడేస్ గడిచిన తర్వాత వచ్చాం సార్. ఇక్కడ చూస్తున్నారు మీరు పరిస్థితులు, గడ్డి పెరిగిందంతా. ఇక్కడ కాలేజీలో కూడా ఒక పాము తిరుగుతుందని మా సార్ వాళ్ళు చెప్పారు సార్ మాతోనే. మేము 2 వారాల నుంచి తాగడానికి నీళ్లు లేవు సార్. మినరల్ వాటర్ రాలేదు 2 వారాలు. సమ్మర్ హాలిడేస్ తర్వాత వచ్చినప్పటి నుంచి బయట 5 రూపీస్ది బాటిల్ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి 2 వారాల నుంచి గడిపాం సార్. చెప్పండి, ఈరోజు మీ కళాశాలలో అనేకమైనటువంటి సమస్యలు తాండవిస్తున్నాయి. ఫుడ్ సరిగా లేదు, అర్ధాకలితో జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేశారు. మీరేమంటారు? అసలు ఏంటి ఇక్కడ ఉన్న సమస్య? చెప్తాను. ఇప్పుడు 1972లో కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది. 50 years దాటిపోయింది. ఆ బిల్డింగ్స్ అన్నీ కట్టి 50 సంవత్సరాలు దాటిపోయినాయి. సో అవన్నీ ఓల్డ్ అయిపోయినాయి కాబట్టి కొత్త కాలేజీని అక్కడ దినదేవరపాడులో కొత్త బిల్డింగ్స్ కట్టి అక్కడ షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒక విషయం. నేను ఈ కళాశాల ప్రిన్సిపల్గా ఇది 5వ సంవత్సరం జరుగుతుంది. ఆల్రెడీ లెక్చరర్గా కూడా 8 సంవత్సరాలు పనిచేశాను. 13 సంవత్సరాలుగా ఈ కాలేజీ గురించి, కాలేజీలో పిల్లల గురించి, వాళ్ళ సమస్యల గురించి ఇవన్నీ మేము 13 yearsగా మాకు తెలుసు. ఇది కొత్త విషయం కాదు ఇది అనేటటువంటిది. వీళ్ళకి ఇప్పుడు నెలకు 1400 రూపాయలు ఇస్తున్నారు. గవర్నమెంట్ 1400 ఇస్తుంది పర్ మంత్. దాంట్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా ఒక స్టూడెంట్కు నెలకు 1400 రూపాయలు ఇస్తారు. దాంట్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. బియ్యము సివిల్ సప్లైస్ వాళ్ళు ఇస్తారు. టెండర్స్కు కూరగాయలు, ఎగ్స్, తర్వాత ప్రొవిజన్స్ జాయింట్ కలెక్టర్ దగ్గర టెండర్ల ద్వారా సప్లై ఇస్తే ఆ సప్లై నుంచి వాటికి వండి పెట్టడం అనేది ఇవంతా కూడా 1400 రూపాయల్లోనే జరగాలి. ఇది ఏళ్ల తరబడి 72 నుంచి పెట్టినప్పుడు వస్తుంది. 1600 ఇంక్రీజ్ చేశారు. 1500 కాదు, 1600 ఇంక్రీజ్ చేశారు. అది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే కానీ 1600 రిలీజ్ కాదు. అది నా చేతుల్లో లేదు. అది 1600 గవర్నమెంట్ చేతుల్లో ఉంది. రోజు అడుగుతున్నాము, నిన్న కూడా అడిగాము. మేము పంపిస్తాం, 1600 ఎన్హాన్స్ చేస్తాం. ఒక విషయం, ₹1 జీవో గవర్నమెంట్ ఇచ్చింది. బట్ సివిల్ సప్లైస్ వాళ్ళు ఆపేశారు దాన్ని. మళ్ళీ ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది రూపాయి బియ్యం ఇవ్వమని. ఇప్పుడు మళ్ళీ దాని సివిల్ సప్లైస్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఏమన్నారంటే ఫైనాన్స్కి వెళ్ళాలి, ఫైనాన్స్ కాన్కరెన్స్ ఇస్తే కానీ మేము జీవో ఇచ్చేదానికి లేదు, కాబట్టి రూపాయికి బియ్యం మేము ఇవ్వమని చెప్పి సివిల్ సప్లైస్లో ఆగిపోయింది. కాబట్టి రూపాయి బియ్యం మా చేతుల్లో లేదు, ప్రభుత్వం చేతుల్లో ఉంది. అది వాళ్ళు రిలీజ్ చేసినారంటే రూపాయి కిలో మేము కొంటే ఇప్పుడు 43-44 కృష్ణ ఇప్పుడు ₹45.50 పెట్టి కేజీ బియ్యం సివిల్ సప్లై జరుపుకొని పెడుతున్నాం. వాళ్ళు ఏ బియ్యం ఇస్తే ఆ బియ్యంతో వాళ్ళకి అన్నం పెట్టాలి. ఇంకా మేము వేరే చేశారు. దాని రూపాయికి కొంటే ఆ డబ్బులు మిగిలితే ఆ డబ్బులతో నాణ్యమైనటువంటి భోజనం పెట్టచ్చు. జీవో గవర్నమెంట్ నుంచి రావాలి, 1416 గవర్నమెంట్ నుంచి ఎన్హాన్స్ అయ్యి రావాలి. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కానీ ఇంకా మీరు ప్రభుత్వం మారింది కాబట్టి కొంచెం ఇట్ విల్ టేక్ టైం అవి వచ్చేదానికి. అవి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాణ్యమైనటువంటివి వస్తాయి. ఈ సదుపాయాలు వీటన్నిటి గురించి ఏమంటే త్రాగునీటి సమస్య మేము దాన్ని ఫిల్టర్ని ఈ మధ్యన 30,000 to 40,000 పెట్టి రెడీ చేసి ఇచ్చాము. వాళ్ళకి తెలియదు ఆ మట్టి అంతా ఒక దానిలో పోయేటట్టు, వాటర్ ఒక దానిలో పోయేటట్టు రిపేర్ చేయించాము. అది ఆ పడిపోయిన వాటర్ పెంకులన్నింటి కూడా మేము చేయించామనేటట్టు. సో వాళ్ళ ఆ తిట్లో అటువంటి అవన్నీ మార్చడం అనేది మేము చేస్తాం. అది చేస్తాం. ఇంకోటి, ఎలక్ట్రిసిటీ బిల్లు మనకు ప్రభుత్వం నుంచి ₹1 కూడా డబ్బులు రావు. ఎలక్ట్రిసిటీకి ఏం రాదు. వాళ్ళు డబ్బు కట్టే దాంట్లోంచి మెయింటెనెన్స్ పే చేయాల్సిందే. ఇంకొకటి, కుక్స్ విషయం అడిగారు వాళ్ళు. కుక్కుకు గవర్నమెంటే ఇచ్చేది 18 నుంచి 23 వరకు గవర్నమెంట్ ఇచ్చింది, జూన్ నెల వరకు.
నెలకి 20,000 లెప్పన 23 జూన్ నెలలో ఆపేసింది. వీళ్ళకి కూడా ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ లేదు. ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ వస్తే కానీ మేము జీతం ఇవ్వని ఆపేసినారు. కుక్కులు మేము ఆపేసినాం అనుకోండి, వాళ్ళకి వంట ఎవరు చేసి పెడతారు? ఎవరు చేసి పెట్టరు. అందువల్ల ఉన్న బడ్జెట్లో నుంచే వీళ్ళు కట్టినటువంటి మెయింటెనెన్స్లో నుంచే నెలకు 15,000 రూపాయల లెక్కన ఇచ్చి వాళ్ళకు వంట చేయించి వీళ్ళకి పెడుతున్నాం. వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ నుంచి వస్తుంది వీళ్ళకి జీతాలు ఏంటంటే అప్పుడు ఆ డబ్బులు దీనిలో రీయింబర్స్ అవుతాయి. అది వాళ్ళకి తెలియదు ఆ విషయం. అది ఆటోమేటిక్గా మళ్ళీ రీయింబర్స్మెంట్ వస్తుంది. వాళ్ళకు డబ్బులు జీతాలు లేవని వాళ్ళు ఆపేస్తే వంట ఎవరు చేసి పెట్టాలి వాళ్ళకు? కాబట్టి ఉన్న డబ్బుల్లోనే వాళ్ళ దగ్గర వంట చేయించి పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తారు. వాస్తవమే అది. 15,000 నెలకి ఇస్తున్నాం, 60,000 ఇస్తున్నాం. దానికి వాళ్ళు కట్టిన మెయింటెనెన్స్ డబ్బులే అది. బట్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చినట్లయితే రోజు దానికి కూడా రాస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ వాళ్ళు మేము ఇస్తాము, కాన్ఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి జీతాలు వస్తాయి. ఆ రీయింబర్స్మెంట్ అవుతుంది. అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దీంట్లోకి వస్తుంది. వాళ్ళు కట్టే డబ్బులు వాళ్ళు చెప్పింది కరెక్టే. ఎలక్ట్రిసిటీకి, వర్కర్లకు, వాళ్లకు అన్నిటికీ మెయింటెనెన్స్కి అది వస్తుంది. సార్ ఇది కాలేజ్ మేనేజ్మెంటా, స్టూడెంట్ మేనేజ్మెంటా? ఏ మేనేజ్మెంట్ కింద హాస్టల్ రన్? 1,400 రూపాయలు వాళ్ళకు బడ్జెట్ వస్తుంది చూసారా, ఆ డబ్బులోంచి ఈ టెండర్లకు, బియ్యంకు, ప్రొవిజన్స్కి అన్నిటికీ దాంట్లోంచి మిల్క్, గ్యాస్ అంతా కూడా దాంట్లోంచి పే చేయాలి. గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్లో నుంచే ట్రెజరీ బిల్ పాస్ చేస్తుంది. మేము ఎవరము దాన్ని చేయబెట్టేదానికి ఉండదు. బిల్స్ పెడితే దాన్ని టెండర్ ప్రకారం జేసీ టెండరు దాని ప్రకారం బిల్ పెడితే ఆ బిల్ పాస్ చేస్తుంది. గవర్నమెంట్ పాస్ చేస్తుంది. గ్యాస్ గవర్నమెంట్ ఇస్తుంది, మిల్క్ గవర్నమెంట్ ఇస్తుంది, ప్రొవిజన్స్కి వాళ్ళే ఇస్తారు, సివిల్ సప్లైస్ పే చేస్తాం. ఇవన్నీ దాంట్లో నుంచే పే చేస్తాం. ప్రధానంగా మీరు పెట్టేటువంటి ఫుడ్లో ఇక్కడ పురుగులు వస్తూ ఉన్నాయి, నీళ్ళ సాంబార్ తినేటువంటి పరిస్థితి, ఆరోగ్యంగా ఉండడం లేదు, ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇది నా దృష్టికి చాలా డైరెక్ట్గా కాగితాలు తీసిపోయి అక్కడికి వెళ్ళిపోయి చెప్తున్నారు. చెప్తే మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని దబాయించి చెప్పి చేయిస్తాం. వాళ్ళు అట్లా చెప్పకుండా నేరుగా వచ్చి చెప్తున్నారు. మేము దాని మీద జాగ్రత్త తీసుకుంటాం. అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల దృష్టికి, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ దృష్టికి, మీ దృష్టి కూడా తీసుకొచ్చినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ పోవాల్సి వచ్చిందని చెప్పి మేము ఈరోజు ఉదయం కూడా మీరు ఒక 2 రోజులు ఆగండి, మేము సమస్య మీవేమన్నా ఉంటే మేము పరిష్కరిస్తామని నేను, సారు, డిప్యూటీ వార్డెన్ సారు అందరం కలిసి వాళ్ళకి చాలా చెప్పి చూసినాం. వాళ్ళు వినకుండా వచ్చారు. సరే మీరు రిప్రజెంట్ చేయండి అని మేము చెప్పాం. చాలా చెప్పినాం మేము, మీరు ఆగండి, ఇది ఒక కుటుంబంలాగా, దీన్ని రోడ్డు మీదకి మనం వేసుకోకూడదు, ఉండండి అని చెప్పినాము. వాళ్ళు వినకుండా మేము పోయి రిప్రజెంటేషన్ అంటే చెయ్యండి అని చెప్పి మేము ఖచ్చితంగా మేము సమస్య ఇన్నేళ్ళుగా లేనిది ఇప్పుడు ఎట్లా వస్తుంది, సడన్గా రాదు కదండి. అంటే ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధ్యాపకుల ఆధిపత్య పోరులో ఒక వర్గం ఇంకో వర్గం మీద చలాయిస్తున్నారు, ఒక విద్యార్థుల మీద పెత్తనం చేస్తున్నారు, వాళ్ళని నోర్లు నొక్కుతున్నారు అనేటువంటి విమర్శలు గత కొన్నేళ్ల నుంచి వస్తున్నాయి. వర్గాలు లేవండి అసలు, కాలేజీలో వర్గాలే లేవు, అందరూ కలిసిమెలిసే ఉంటారు. లెక్చరర్స్ అంతా యూనిటీగా ఉంటారు. లెక్చరర్స్ ఉండేది ఓన్లీ వాళ్ళకి పాఠాలు చెప్పేదానికి మాత్రమే, ఇంకా దేనికి లెక్చరర్స్ ఇది చేయరు. చెప్పచ్చు, ఆధిపత్యం ఎవరు చేయరు సార్. అంటే మహిళా వార్డెను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా దూషించే పరిస్థితి ఉందంటారు. అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళని మా కాలేజీకి మార్చుకొని అక్కడికి వేరే వాళ్ళని పెడతాం. అంటే మీకు తెలియనిది ఏం కాదు, ఆడపిల్లలు అంటే వాళ్ళు కొంత స్ట్రిక్ట్గా ఉండాలి, అయితే వాళ్ళ మాట వినరు. అది మెయిన్ వాస్తవం. అక్కడ ఉండాలి కాబట్టి తల్లిదండ్రులను తిట్టాలి, వాళ్ళని దూషించాలి, లేకపోతే అసభ్యంగా మాట్లాడాలి. లేదు, అది ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు, మాకు ఇంతకుముందు చెప్పలేదు అట్లా. ఇట్లా మా తల్లిదండ్రులు తిడుతున్నారనే చెప్పలేదు. ఉండండి, మాగండి, మేము మారుస్తాంలేండి. వాళ్ళు ఇప్పుడే ఫైనల్ ఇయర్కి వచ్చారు, వీళ్ళంతా ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చారు, వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చారు. ఫైనల్ ఇయర్కి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళను కాలేజీకి తీసుకొని అక్కడ వేరే వాళ్ళని పెడతాను. ఫైనల్గా ఈ సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు? ఇక్కడ మార్పు రావడానికి మీకు ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు 1400, 1600 ప్రభుత్వం నుంచి రావాల్సిందే. 1 రూపీ రైస్ ప్రభుత్వం నుంచి రావాల్సిందే. ఈ క్లీన్లీనెస్ లైన్స్, తర్వాత ఈ తిట్టేది, ఇవన్నీ ఒక 1 వీక్లో సెట్ చేస్తాం. మా చేతనైనంత మేము ఖచ్చితంగా. ఎప్పటి నుంచి మెయింటైన్ చేయబోతుంది సార్? 1400, 1600 కావాలి, రూపాయి బియ్యం రావాలి. అది రానంత వరకు అది నా చేతుల్లో ఏం లేదు, ఎవరు ఏం చేయలేదు. అంటే ఉన్న వాటిలో నాణ్యంగా పెట్టడానికి మెయింటైన్ చేయగలిగే ఇది ఉంది కదా? పెడతాం, తప్పకుండా పెడతాం. ఉన్న దాంట్లో నీట్గా పెడతాం, శుభ్రంగా. ఎగ్గు కొనే డబ్బులు కూడా లేదు, బడ్జెట్ లేదు వాళ్ళ దగ్గర, ఆఫీస్ దగ్గర. అంటే సంవత్సరానికి ఒకసారి చికెన్ కూడా తినేటువంటి పరిస్థితి లేదని అంటున్నారు. అదే సార్, 1600 చేసి 1 రూపీ బియ్యం వస్తే ఎగ్ కానీ చికెన్ కానీ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. చదువుకునేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఎప్పుడు భయం గుప్పెట్లు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద పెద్ద పాములు కూడా వస్తూ ఉంటాయి. మనం బయటికి ఉదయం రావాలంటేనే భయం వేస్తుంది, రాత్రి పూట రావాలంటే మాత్రం ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంక్షేమ హాస్టల్లో ఒకవైపు సమస్యలతో విలయతాండం చేస్తూ ఉంటే, ఏదైతే ఆదర్శంగా ఉన్నటువంటి రాష్ట్రంలో సివిల్ జూబ్లీ కళాశాల అనుకుంటున్నామో అది రెసిడెన్షియల్ కళాశాలకు అనుబంధంగా ఉన్నటువంటి హాస్టల్ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా
పూర్తి స్థాయిలో రెసిడెన్షియల్ హాస్టల్ని తలపించడం లేదు. అక్కడ కనీసం మనుషులు అనేవాళ్ళు అక్కడ ఉండి చదువుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల అవస్థలను, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి వాళ్ళు ఉన్నత చదువుల కోసం వచ్చి ఎంతో కళల ప్రపంచం కోసం రాబోయేటువంటి భవిష్యత్ తరాల్లో వాళ్ళ ఎన్నో లక్ష్యాల కోసం వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా సమస్యల వలయంలో, హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల్లో చిక్కుకొని ఇక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, చదువులు మానేసి ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అధికారులు స్పందించాలి. యూనివర్సిటీ అధికారులు ఒకవైపు, మరోవైపు కళాశాల ప్రిన్సిపాల్ల మధ్య జరిగేటువంటి ఆధిపత్య పోరులో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నలిగిపోతున్నారు, చిదిగిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల చదువులు మాత్రం కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించాలి. సిల్వర్ జూబ్లీ కళాశాలలో జరిగేటువంటి సమస్యల మీద, ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరుతో కొనసాగుతున్నటువంటి పీసీ వర్సెస్ ప్రిన్సిపాల్ల మధ్యన జరుగుతున్నటువంటి, సిబ్బంది మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరుకు చెక్కు పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లా అధికార యంత్రాంగం మీద ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.